వైసీపీలో దూకుడు స్వభావం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నాడు. నెల్లూరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడు. ప్రస్తుత ఎన్నికల్లో జగనన్న ఆదేశాల మేరకు సొంత నియోజకవర్గం వదిలి నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ 1980 మార్చి 23న తిరుపలాయం శైలజ దంపతులకు నెల్లూరు జిల్లాలో అంబాజాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు బాబాయ్ గ్రామస్థలం రాజకీయాల్లో పంచాయతీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన పుట్టింది నెల్లూరు అయిన విద్యాభ్యాసం చెన్నైలో కొనసాగింది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెన్నైలో వెంగమాంబ సుబ్బారావు స్కూల్లో చదివించారు. తర్వాత ఇంటర్లో రత్నం జూనియర్ కాలేజీలో చదివించారు. తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవ్వాలని ఎంజీఆర్ యూనివర్సిటీలో ఎస్ఆర్ఎం డెంటల్ కాలేజీలో బీఎడ్ పూర్తి చేసి తాను డెంటల్ స్పెషలిస్ట్ గా ప్రాక్టికల్ పెద్దగా చేయలేదు. అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ సుధాకర్ మృతితో రాజకీయాల్లోకి వచ్చాడు. 2008లో అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశం చేసిన ఆయన వెనుదిరిగి చూడలేదు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. వీరి కుటుంబంలో ఆనంద్ సోదరుల కుటుంబం మొదట నుంచి సన్నిహితం సంబంధాలు ఉన్నవి. దీంతోడు 2008లో 2 సెగ్మెంట్లుగా విడిపోయింది. ఒక సెగ్మెంట్ బీసీలకు టికెట్ ఇవ్వాలని ఆనంద్ బ్రదర్స్ అనుకోవటం అలా అనిల్ కుమార్ కాంగ్రెస్ తరపున వైఎస్ఆర్ హయాంలో 2009లో ఎమ్మెల్యే టికెట్ సాధించారు. కానీ ఖర్చు అంతా అనిల్ పెట్టుకోవడం, అజమాయిస్తూ మాత్రం ఆనంద్ సోదరులు చెలాయించడంతో వాళ్లతో కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో ఆనంద్ బ్రదర్స్ వాళ్ల మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికల్లో కేవలం 90 ఓట్లతో అత్యల్పంగా తేడాతో ఓడిపోయారు. కానీ అనిల్ నిరాశ చెందకుండా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. నెల్లూరులో తన సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి తన అనుచరులతో నిత్యం ప్రజల్లో ఉండేవాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా మారిపోయాయి. 2011లో జగన్ పెట్టిన వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరి జగన్ తో ఇంకా బలమైన అనుచరుల వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వైసీపీ తరపున ఏ కార్యక్రమం జరిగినా ముందుండి చురుకుగా ఉండేవాడు. 2012లో వైఎస్ జగన్ జైల్లో పెట్టి 16 నెలలు నిరసనగా బ్లాక్ అండ్ బ్లాక్ తిరిగి జగన్ కు వీరభక్తుడయ్యాడు. ఆ తర్వాత 2014లో వైసీపీ తరపున నెల్లూరు నుంచి పోటీ చేసిన కోట్లంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సపోర్టుతో అభ్యర్థిగా 19,500 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇలా 2014 అసెంబ్లీలో మొదటగా అడుగు పెట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికల్లో నారాయణపై అత్యధిక మెజార్టీతో గెలుపొంది వైసీపీలో మంత్రి స్థాయి నాయకుడు అయ్యాడు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమాతో 9 సార్లు చూశానని చెప్పుకునే ఆయన ప్రస్తుతం పవన్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను 2024లో ఎన్నికల్లో నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించిన వైఎస్ జగన్ మరి ఈ ఎన్నికల్లో అనిల్ విజయం సాధించినా లేదా అనేది వేచి చూడాలి.